నమస్కారమండి. ఈరోజు మనం ఒక చాలా ఇంట్రెస్టింగ్ అండ్ చెప్పాలంటే కాస్త కాంప్లెక్స్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అదే క్వాంటమ్ కంప్యూటింగ్. ఎస్పెషలీ యూపీఎస్సీ జీఎస్ పేపర్ 3కి ప్రిపేర్ అయ్యే వాళ్లకి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. సరే, అసలు ఈ టెక్నాలజీ అంటే ఏంటి? మన దేశ భవిష్యత్తుకు ఇది ఎందుకంత కీలకం? లెట్స్ డైవ్ ఇన్. ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు మన దగ్గర ఉన్న ఫాస్టెస్ట్ సూపర్ కంప్యూటర్కి ఒక ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఒక 10,000 సంవత్సరాలు పడుతుంది అనుకుందాం. అదే ప్రాబ్లంను కొన్ని సెకండ్ల వ్యవధిలోనే సాల్వ్ చేసే కంప్యూటర్ ఉంటే ఎలా ఉంటుంది? వినడానికే ఇంపాసిబుల్ అనిపిస్తోంది కదా? వెల్, థియరిటికల్గా దీన్నే మనం క్వాంటమ్ సుప్రిమసీ అంటాం. కానీ చూడండి, ప్రాక్టికల్గా మన టార్గెట్ ఏంటంటే క్వాంటమ్ అడ్వాంటేజ్ సాధించడం. అంటే కొన్ని స్పెసిఫిక్ రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ని ఇప్పుడున్న క్లాసికల్ కంప్యూటర్స్ కంటే ఫాస్ట్గా సాల్వ్ చేయగలగడం. అదన్మాట పాయింట్. సరే, మరి క్లాసికల్ కంప్యూటర్కి క్వాంటమ్ కంప్యూటర్కి మధ్య అసలు తేడా ఏంటి? చూడండి, మన రెగ్యులర్ కంప్యూటర్స్ అంటే ఇప్పుడు మనం వాడేవి బిట్స్ అనే లాంగ్వేజ్లో పనిచేస్తాయి. అంటే చాలా సింపుల్, 0 లేదా 1, ఆన్ లేదా ఆఫ్, అంతే. కానీ క్వాంటమ్ కంప్యూటర్స్ మాత్రం క్యూబిట్స్ని వాడతాయి. ఇక్కడే అసలు మ్యాజిక్ అంతా ఉంది. ఎందుకంటే ఒక క్యూబిట్ ఒకేసారి 0గా ఉండగలదు, 1గా ఉండగలదు, లేదా రెండింటిగానూ ఉండగలదు. దీన్నే క్వాంటమ్ ప్యారలలిజం అని పిలుస్తాం. అండ్ యు నో వాట్, ఇదే వాటికి అంత ఎక్స్ట్రార్డినరీ పవర్ ఇస్తుంది. రైట్, మరి ఈ క్యూబిట్ వెనక ఉన్న మ్యాజిక్ ఏంటి? ఆ కోర్ కాన్సెప్ట్స్ ఏంటో ఇప్పుడు కొంచెం డీప్గా చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు క్యూబిట్ అంటే ఏంటి? చాలా సింపుల్గా చెప్పాలంటే క్యూబిట్ అనేది క్వాంటమ్ ఇన్ఫర్మేషన్కి బేసిక్ బిల్డింగ్ బ్లాక్ అన్నమాట. ఒక ఫండమెంటల్ యూనిట్. క్లాసికల్ బిట్ లాగా జస్ట్ 0 లేదా 1 అని కాకుండా ఒక క్యూబిట్ ఒకే టైంలో 0 మరియు 1 రెండింటిగానూ ఉండగలదు. ఇదే దాని గ్రేటెస్ట్ స్ట్రెంగ్త్. ఇప్పుడు క్యూబిట్ యొక్క ఎక్స్పోనెన్షియల్ పవర్ ఎలా ఉంటుందో చూడండి. ఒక క్యూబిట్ ఉంటే అది ఒకేసారి 2 స్టేట్స్ని రిప్రజెంట్ చేయగలదు. అదే 2 క్యూబిట్స్ తీసుకుంటే 4 స్టేట్స్. అలా వెళ్తూ వెళ్తూ n క్యూబిట్స్ తీసుకుంటే అది 2n స్టేట్స్ను ఒకేసారి సూచించగలదు. ఇప్పుడొకసారి ఊహించుకోండి, జస్ట్ ఒక 300 క్యూబిట్స్, కేవలం 300 తీసుకుంటే అవి ఈ మొత్తం మనకు తెలిసిన యూనివర్స్లో ఉన్న అణువుల కన్నా ఎక్కువ కాంబినేషన్స్ని ఒకేసారి ప్రాసెస్ చేయగలవు. దాట్స్ ద మైండ్ బ్లోయింగ్ పవర్ ఆఫ్ క్వాంటమ్ కంప్యూటింగ్. మరి ఈ పవర్ ఎక్కడ్నుంచొస్తోంది? దాని వెనుకున్న ఫస్ట్ ప్రిన్సిపల్ సూపర్ పొజిషన్. సింపుల్గా చెప్పాలంటే ఒక క్వాంటమ్ సిస్టమ్, దాన్ని మనం చూసే అంతవరకు అంటే మెజర్ చేసేంతవరకు మల్టిపుల్ స్టేట్స్లో ఒకేసారి ఉండగలదు. ఒక మంచి ఎనాలజీ ఏంటంటే గాల్లోకి ఎగరేసిన కాయిన్, అది కింద పడేంతవరకు అది హెడ్డా టేలా చెప్పలేం కదా. ఒక రకంగా అది హెడ్ అండ్ టేల్ రెండూ అయినట్టే. మన క్యూబిట్ కూడా అంతే. ఓకే, సూపర్ పొజిషన్ కాస్త వింతగా అనిపిస్తే ఇప్పుడు మనం చూడబోయేది ఇంకా విచిత్రమైన కాన్సెప్ట్. అదే క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్. ఇక్కడేమవుతుందంటే 2 పార్టికల్స్ ఒకదానికొకటి విడదీయలేనంతగా లింక్ అయి ఉంటాయి. ఎంత డీప్గా అంటే వాటి మధ్య కొన్ని కోట్ల కిలోమీటర్ల దూరం ఉన్నా సరే ఒక పార్టికల్ స్టేట్ మారితే రెండో దాని స్టేట్ కూడా ఇన్స్టెంట్గా వెంటనే మారిపోతుంది. అసలు ఈ ఎంటాంగిల్మెంట్ కాన్సెప్ట్ ఎంత స్ట్రేంజ్గా అనిపించిందంటే గ్రేట్ సైంటిస్ట్ ఆల్బర్ట్ ఐన్స్టైన్కే ఇది అర్థం కాలేదు. ఆయన దీన్ని ఏమన్నారో తెలుసా? స్పూకీ యాక్షన్ ఎట్ ఎ డిస్టెన్స్. అంటే దూరం నుంచే జరిగే ఏదో ఒక దెయ్యం పనిలాంటిదనమాట. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు క్వాంటమ్ వరల్డ్ ఎంత వింతగా ఉంటుందో. అయితే ఇదంతా వినడానికి బావుంది, కానీ ప్రాక్టికల్గా అంత ఈజీ కాదు. క్వాంటమ్ కంప్యూటర్స్ నిర్మించడంలో అతిపెద్ద ఛాలెంజ్ ఒకటుంది. అదే డీకోహెరెన్స్. సింపుల్గా చెప్పాలంటే ఈ క్యూబిట్స్ చాలా సెన్సిటివ్. బయటనుంచి వచ్చే చిన్న డిస్టర్బెన్స్, అంటే టెంపరేచర్లో చిన్న మార్పొచ్చినా, ఏదైనా వైబ్రేషన్ తగిలినా వాటి సూపర్ పొజిషన్, ఎంటాంగిల్మెంట్ లాంటి మ్యాజికల్ ప్రాపర్టీస్ అన్నీ పోతాయి. ఈ డీకోహెరెన్స్ అనే ప్రాబ్లం వల్లే ఇప్పటి మన క్వాంటమ్ కంప్యూటర్స్ NISQ స్టేజ్లో ఉన్నాయి. అంటే నాయిజీ ఇంటర్మీడియట్ స్కేల్ క్వాంటమ్ అన్నమాట. సో ఈ ఎర్రర్స్ని కరెక్ట్ చేయడానికి ఇప్పుడు క్వాంటమ్ ఎర్రర్ కరెక్షన్ టెక్నిక్స్ మీద చాలా పెద్ద రీసెర్చ్ జరుగుతోంది. సరే, ఇప్పటిదాకా మనం గ్లోబల్ కాన్సెప్ట్స్ అన్నీ చూశాం కదా. ఇప్పుడు మన ఫోకస్ని ఇండియా మీదకు షిఫ్ట్ చేద్దాం. మరి ఇంత ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీ విషయంలో మన దేశం ఏం చేస్తోంది? ఇక్కడే వస్తుంది మన నేషనల్ క్వాంటమ్ మిషన్. చూసారా, ఈ టెక్నాలజీ రేస్లో మనం ఏమాత్రం వెనకబడకూడదని మన భారత ప్రభుత్వం నేషనల్ క్వాంటమ్ మిషన్, షార్ట్గా NQMను లాంచ్ చేసింది. మరి దీనికోసం కేటాయించిన బడ్జెట్ ఎంతో తెలుసా? అక్షరాల 6,000 కోట్ల రూపాయలకు పైనే. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఈ రంగంపై ఇండియా ఎంత సీరియస్గా ఉందో. ఓకే ఆస్పిరెంట్స్, ఇప్పుడు చెప్పే పాయింట్స్ నోట్ చేసుకోండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి చాలా ఇంపార్టెంట్.
ఎన్క్యూఎంఎంఐ ఎప్పుడు అప్రూవ్ అయింది? ఏప్రిల్ 19, 2023. మిషన్ డ్యూరేషన్ ఎప్పటి వరకు? 2023 నుంచి 2031 వరకు. దీనికి నోడల్ మినిస్ట్రీ ఏది? డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, అంటే డిఎస్టీ. ఇక ఫైనల్గా దీని మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే క్వాంటమ్ టెక్నాలజీలో ఇండియాను ఒక గ్లోబల్ లీడర్గా నిలబెట్టడం. ఇక ఈ మిషన్ కింద పెట్టుకున్న టార్గెట్స్ చూస్తే చాలా అంబిషియస్గా ఉన్నాయి. ఫస్ట్ది 50 నుంచి 1000 ఫిజికల్ క్యూబిట్స్ ఉన్న క్వాంటమ్ కంప్యూటర్స్ని డెవలప్ చేయడం. ఈ క్యూబిట్స్ని కూడా చాలా రకాలుగా బిల్డ్ చేయొచ్చన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ సూపర్ కండక్టింగ్ క్యూబిట్స్ అని, ట్రాప్డ్ అయాన్ ఫోటానిక్ క్యూబిట్స్ అని, ఇలా చాలా రకాలున్నాయి. అంతేకాదు 2000 కిలోమీటర్ల రేంజ్లో శాటిలైట్ బేస్డ్ సెక్యూర్ క్వాంటమ్ కమ్యూనికేషన్, అలాగే హై సెన్సిటివిటీ క్వాంటమ్ సెన్సార్స్ కూడా డెవలప్ చేయబోతున్నారు. మరి ఇంత పెద్ద మిషన్ను సక్సెస్ చేయాలంటే ఒక స్ట్రక్చర్ ఉండాలి కదా. అందుకే దేశవ్యాప్తంగా 4 స్పెషలైజ్డ్ థీమాటిక్ హబ్స్ లేదా టీ హబ్స్ని ఏర్పాటు చేశారు. క్వాంటమ్ కంప్యూటింగ్ మీద రీసెర్చ్ కోసం ఐఐఎస్సి బెంగళూరు, కమ్యూనికేషన్ కోసం ఐఐటి మద్రాస్ అండ్ సి.డాట్, క్వాంటమ్ సెన్సింగ్ అండ్ మెట్రాలజీ కోసం ఐఐటి బాంబే, ఇక క్వాంటమ్ మెటీరియల్స్ అండ్ డివైజెస్ కోసం ఐఐటి ఢిల్లీ. చూసారా, ఇట్స్ ఎ కంప్లీట్ కొలాబరేటివ్ ఎఫర్ట్ అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం నేషనల్ లెవెల్ నుంచి కొంచెం జూమిన్ చేసి ఒక స్పెసిఫిక్ స్టేట్ లెవెల్ కేస్ స్టడీకి వెళ్దాం. ఈ ఎన్క్యూఎం విజన్కి ఒక పర్ఫెక్ట్ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ ఇది. అదే ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు కాబోతున్న అమరావతి క్వాంటమ్ వ్యాలీ. ఈ అమరావతి క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్ట్ చాలా వేగంగా రూపుదిద్దుకుంది. ఫస్ట్ ఐబీఎం, టీసీఎస్ ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య ఒక మేజర్ డీల్ అనౌన్స్ అయింది. ఆ తర్వాత అమరావతి క్వాంటమ్ వ్యాలీ అంటే ఏక్యూవీ ఇనిషియేటివ్ అఫీషియల్గా లాంచ్ అయింది. ఫైనల్గా టెక్ పార్కు ఫౌండేషన్ సెరమనీ కూడా జరిగిపోయింది. ఇదంతా చాలా ఫాస్ట్గా జరిగింది. మరి ఈ క్వాంటమ్ వ్యాలీకి సెంటర్ పీస్ అంటే మెయిన్ అట్రాక్షన్ ఏంటో తెలుసా? ఐబీఎం క్వాంటమ్ సిస్టమ్ 2. ఇది 156 క్యూబిట్ ఐబీఎం హెరాన్ ప్రాసెసర్తో వస్తుంది. అండ్ ఇంట్రెస్టింగ్గా ఇది సూపర్ కండక్టింగ్ క్యూబిట్ టెక్నాలజీ మీద పనిచేస్తుంది. ముఖ్యంగా చెప్పుకోవాల్సిందేంటంటే ఇది ఇండియాలోనే లార్జెస్ట్ క్వాంటమ్ కంప్యూటర్ కాబోతుంది. ఈ గ్రేట్ పార్ట్నర్షిప్లో ఐబీఎం, టీసీఎస్ ఇంకా మన ఏపీ గవర్నమెంట్ ముగ్గురూ ఉన్నారు. ఓకే, సో ఫార్ సో గుడ్. మరి ముందున్న దారి ఎలా ఉంది? ఛాలెంజెస్ ఏంటి? ఆపర్చునిటీస్ ఏంటి? గ్లోబల్ కాంటెక్స్లో మన పొజిషన్ ఏంటి? లెట్స్ టేక్ ఎ లుక్. ఈ గ్లోబల్ రేస్లో మనం ఎక్కడున్నామో ఈ చార్ట్ చూస్తే మనకొక క్లియర్ పిక్చర్ వస్తుంది. చైనా చూడండి, దాదాపు $15 బిలియన్ టాప్లో ఉంది. ఆ తర్వాత యుఎస్ఏ దాదాపు $3.75 బిలియన్ ఇన్వెస్ట్ చేసింది. ఇక మన ఇన్వెస్ట్మెంట్ సుమారు $730 మిలియన్. సో క్లియర్గా కాంపిటీషన్ చాలా టఫ్గా ఉంది అండ్ మనం ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సిందే. అయితే ఈ టెక్నాలజీతో పాటు ఒక చాలా పెద్ద థ్రెట్ కూడా పొంచి ఉంది. దాన్ని ఏమంటారంటే హార్వెస్ట్ నౌ, డీక్రిప్ట్ లేటర్. అంటే ఏంటి? సింపుల్. శత్రుదేశాలు ఏం చేస్తాయంటే ఈరోజు మన ఎన్క్రిప్టెడ్ డేటాని, అంటే మన సీక్రెట్ ఇన్ఫర్మేషన్ని దొంగిలించి దాచుకుంటాయి. భవిష్యత్తులో వాళ్ళ దగ్గర పవర్ఫుల్ క్వాంటమ్ కంప్యూటర్స్ వచ్చినప్పుడు ఆ డేటాని ఈజీగా బ్రేక్ చేస్తారు. ఇది మన నేషనల్ సెక్యూరిటీకి, మన ఫైనాన్షియల్ సిస్టమ్స్కి చాలా చాలా డేంజరస్. అయితే డోంట్ వరీ, ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఉంటుంది. ఈ థ్రెట్కి సొల్యూషనే పోస్ట్ క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ లేదా పీక్యూసీ. ఇవి ఎలాంటి కొత్త అల్గరిథమ్స్ అంటే వీటిని మామూలు కంప్యూటర్లు బ్రేక్ చేయలేవు, భవిష్యత్తులో వచ్చే క్వాంటమ్ కంప్యూటర్లు కూడా బ్రేక్ చేయలేవు. ఆల్రెడీ యుఎస్ దీనికి సంబంధించిన స్టాండర్డ్స్ ఫైనలైజ్ చేసింది. మన ఇండియాలో మన డిఆర్డీఓ కూడా ఈ క్వాంటమ్ రెసిలియంట్ సెక్యూరిటీపై గట్టిగా వర్క్ చేస్తోంది. సో ఈ టెక్నికల్ డిస్కషన్ అంతా మనల్ని ఒక చాలా ఇంపార్టెంట్ ప్రశ్న దగ్గరకు తీసుకొస్తుంది. చూడండి, క్వాంటమ్ పవర్ అనేది ఒక 2 వైపులా పదునున్న కత్తిలాంటిది. మంచికి వాడొచ్చు, చెడుకి వాడొచ్చు. అలాంటప్పుడు ఫ్యూచర్ లీడర్స్గా మన దేశ డిజిటల్ సావరినిటీని, అంటే మన డేటా, మన సెక్యూరిటీ, మన సార్వభౌమత్వాన్ని ఎలా కాపాడుకోవాలి? ఇది మీ ఎస్సే పేపర్లో గానీ, ఇంటర్వ్యూలో గానీ అడగడానికి చాలా స్కోపున్న ఒక డీప్ క్వశ్చన్. దీని గురించి తప్పకుండా ఆలోచించండి. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఇలాంటి మరిన్ని డీటెయిల్డ్ విశ్లేషణల కోసం ఎకనామిక్స్ యాక్సియం ఛానల్ మరియు పేజీని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.